హాయ్ అండి, నమస్తే. నేను మీ రాధిక. వెల్కమ్ బ్యాక్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు మన ఛానల్లో కొబ్బరి లడ్డూలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది చాలా హెల్దీ రెసిపీ. ఇందులో ఫైబర్ కంటెంట్స్ ఎక్కువగా ఉంటుంది అండ్ బెల్లంతో చేస్తాం గనక పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఈ లడ్డు చాలా బాగా ఇష్టపడి తింటారండి. ఇప్పుడు దీనిని ఈజీగా అండ్ ఫాస్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఒక కొబ్బరికాయను తీసుకోండి. దాని షెల్ అంతా తీసేసి ఇలా వైట్ పార్ట్ అంతా తీసుకోవాలి. దీనినంతా చిన్న చిన్న ముక్కలుగా తీసేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా తీసుకున్న దాన్నంతా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఇదంతా వేసుకొని దీనినంతా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక కడాయిలోకి వేసుకోవాలి. ఇలా ఒక కడాయి తీసుకొని ఇదంతా ఒక కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఇందులో తీసుకున్నాం కదా, దీనినంతా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై ఈ కడాయిని పెట్టుకోవాలి. ఇది నాకు 1 కప్ దాకా వచ్చింది. ఇందులో 1/2 కప్పు బెల్లం తురుముని వేసుకుంటున్నాను. బెల్లంను ఇలా తురుముకొని వేసుకోవడం వల్ల మనకు తొందరగా ఇందులో ఈజీగా మెల్ట్ అయిపోతుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసుకున్న తర్వాత కరెక్ట్గా ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని దీనిని మంటను చిన్నగా పెట్టుకొని ఈ ప్రాసెస్ చేయాలి. ఆ తర్వాత చూస్తే మనకు బెల్లం అంతా ఇందులో మెల్ట్ అయిపోయి ఉంటుంది. ఇలా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులో మనం 1 స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్ ఫ్రెండ్స్, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇలా వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకుంటే సరే. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చేసింది కదా గట్టిగా. కొంచెం ఇలా వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కొంచెం సేపు చల్లారనిద్దాం. ఇది చల్లారిన తర్వాత ఇలా చిన్న చిన్న ఉండలుగా తీసుకొని మనం లడ్డూలు చేసుకోవడమే. ఇది మొత్తం చల్లారనివ్వద్దండి, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే దీనిని ఇలా లడ్డూలా చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా అండ్ ఫాస్ట్గా మనకు కోకోనట్ లడ్డు అండ్ హెల్దీగా అయిపోయిందో. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ నా వీడియోని షేర్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ పొందడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.